వైసీపీకి సపోర్ట్గా ఈ పార్లమెంట్ సెషన్ జరుగుతున్నప్పుడు ట్వీట్లు పెట్టారు. సో ఇప్పుడు మళ్ళీ గబగబా వచ్చేస్తే కొంత ఉన్న షర్మిల గారికి ఇబ్బంది అయ్యే అవకాశం కూడా ఉంది అనేది ఒక చర్చ ఉంది. అదొక సర్కిల్లో చర్చ ఉంది. ఇప్పుడు పుల్లారావు గారు కూడా చర్చించే వచ్చే అవకాశం కూడా ఉంది అని. అంటే ఇవన్నీ ఆలోచిస్తున్నారా మీరు, బయటకు మళ్ళీ ఇబ్బంది అవుతుందని? అమ్మా, ఇక్కడ మా గురించి మా సైడ్ నుండి పెద్ద ఆలోచించాల్సింది ఏం లేదు. జగన్ సైడ్ నుండి ఆలోచించాలా. జయరాం రమేష్ గారు ట్వీట్ వేశారు. జయరాం రమేష్ గారు ట్వీట్ పెట్టారు సపోర్ట్ గా అతనికి. ప్రత్యేక హోదా గురించి చెప్పాడు. ప్రత్యేక హోదా వచ్చేసి ఆయన ఎందుకంటే ఆ ప్రత్యేక హోదా విషయం కానీ చట్టంలో కానీ ఆయన కీలక పాత్ర పోషించాడు. ఇక్కడ ప్రత్యేక హోదా బీహార్ మాట్లాడుతుంది, ఒరిస్సా మాట్లాడుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి అధికార పార్టీ మాట్లాడలేదు. టీడీపీ కానీ జనసేన కానీ అక్కడ వచ్చేసి ఆ అఖిలపక్ష మీటింగ్ లో వైకాపాలు మాట్లాడినారు అని ప్రత్యేక హోదా నేపథ్యంలో ఆయన చెప్పింది. అంతేగాని అది వైకాపాను దృష్టిలో పెట్టుకొని చెప్పింది కాదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒకటి కేసుల గురించి ఆయన మీద ఉన్నాయి కాబట్టి కేసుల గురించి అయితే ఎన్డీఏ అంటే బీజేపీకి అనుకూలంగా ఉండాల్సిన పరిస్థితి అనుకుంది. అందుకోసం వచ్చేసి మన లోక్సభ స్పీకర్ ఎన్నికల సందర్భంగా కూడా బీజేపీ వాళ్ళు అడిగారు, ఆయన అన్కండిషనల్ గా ఇచ్చాడు. కాబట్టి అది ఒకటి. ఇప్పుడు కూడా వచ్చేసి బీజేపీ నోడుగా పిలిచినా అంటున్నాడు. ధర్నాకు వచ్చేసి బీజేపీ నోడుగా పిలిచినా ఆయన చెప్పాడు, కాంగ్రెస్ ని పిలిచాను, బీజేపీ పిలిచినాను. కాబట్టి కేసుల వరకు అది. రెండవది ఏమంటే టీడీపీ బీజేపీ ఇక్కడ కూటమిలో ఉన్నాయి కాబట్టి నేచురల్ గా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సంబంధించి టీడీపీ కూటమిలో బీజేపీ ఉంది కాబట్టి ఇది ఒక ప్రతికూలమైన అంశం. బీజేపీకి సంబంధించి కేసులకు సంబంధించి బీజేపీతో అనుకూలంగా ఉండాలా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయం బట్టి బీజేపీ టీడీపీ పోటీగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ బీజేపీ కాబట్టి ఆయన ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్ లో ఆయన రాజకీయం ఆయన ఆడుతున్నాడు. రెండవది వచ్చేసి కాంగ్రెస్ వరకు మా వరకు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ అనేది మా అభిప్రాయం. ఎందుకంటే జగన్ ఇక్కడ ఇద్దరు సౌతుల ముద్దుల మూడు సినిమా రాజకీయం ఆడుతుంది. ఇక్కడేమో వచ్చేసి కొట్టాడతారు, అక్కడేమో వచ్చేసి బీజేపీకి ఒకవైపు టీడీపీ ఒకవైపు వైకాపా. కాబట్టి ఇద్దరు సౌతుల ముద్దుల మూడు సినిమా ఆటకం ఆడుతుంది. కాబట్టి మా దృష్టిలో వచ్చేసి ఇక్కడ బీజేపీ అంటే మా దృష్టిలో అంతే. తర్వాత నెక్స్ట్ ఇంకోటి లాస్ట్ పాయింట్, రాజకీయాల్లో బండ్లు ఓడలు బండ్లు అవుతుంటాయి. ఇది చాలా ఫ్రీక్వెంట్ గా అవుతుంటుంది. తర్వాత ఏ రాజకీయ పార్టీ ఒకసారి పడిపోయినట్టు కాదు, అలా లేస్తానే అలా పడిపోతుంటది, లేస్తా ఉంటది. మనకు అనేక దృష్టాంతాలు. బీజేపీని తీసుకుంటే 2 సీట్ల నుండి 303కి వచ్చింది, మళ్ళా 240కి పడిపోయింది. కాంగ్రెస్ 414 నుంచి 44కి వచ్చింది, మళ్ళా 99కి వచ్చింది. అదే టీడీపీ 102 నుండి 23కి వచ్చింది, మళ్ళా 135కి వచ్చింది. మనము తమిళనాడు రాజకీయాలు చూస్తే డిఎంకే 7 స్థానాలు ఉండేది 221కి వచ్చింది. ఏడీఎంకే 225 నుండి 4కు పడిపోయింది. ఇంకా అంతా అన్ని అయిపోయి జాయిన్ అయితే షర్మిల గారిని ఏం చేస్తారు? ఊరికే హైపోథెటికల్ గా వైకాపాను జగన్మోహన్ రెడ్డి చాలా దుస్సాకారంగా తీసేయడం కూడా కరెక్ట్ కాదంటున్నాను. అతను వచ్చేసి మనం రాజకీయాల్లో వచ్చేసి అతను ఇంకా ఏం అయిపోయినట్టుగా అనేది సింపుల్ గా కర్యాభక్తిని తీసి